Hi, hello, welcome to my channel. My name is Manasa. If x1, x2 are the roots of the quadratic equation, ax square plus bx plus c is equal to 0 and c is not equal to 0. Find the value of ax1 plus b whole power minus 2 plus ax2 plus b whole power minus 2 in terms of ABC. Given that equation, ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి ax square plus bx plus c is equal to 0. అది ఈక్వేషన్ 1. If x1 x2 are the roots of equation 1, then ఏంటంటే అండి పవర్ ఎంత ఉందో అన్ని రూట్స్ ఉంటాయండి. ఇక్కడ హైయెస్ట్ పవర్ ఎక్స్ స్క్వేర్ అంటే 2 కాబట్టి ఈ ఈక్వేషన్కి ఎన్ని రూట్స్ ఉంటాయి? 2 రూట్స్ ఉంటాయి. If x1 x2 are the roots of equation 1, then sum of the roots minus b by a, product of the roots c by a. తెలుసు కదండి, సమ్ ఆఫ్ ద రూట్స్ మైనస్ ఎక్స్ మల్టిపుల్ బై ఎక్స్ స్క్వేర్ మల్టిపుల్, అలాగే ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ సి బై ఏ అంటే కాన్స్టెంట్ బై ఏ. x1 x2 ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, x1 x2 ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. ఫ్రమ్ 2 ఈక్వేషన్ 2 నుంచి మనకి చూడండి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ax1 ప్లస్ ax2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి. సో ax1 ఇటే ఉంచి ax2 ఈజ్ ఈక్వల్ టు అవతల తీసుకెళ్తే మైనస్ ax2 మైనస్ బి, మైనస్ కామన్ తీస్తే ax2 ప్లస్ బి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంకోటి ఏంటంటే ఈసారి నేను ఏం చేస్తున్నానంటే సేమ్ ఇలాగే చేస్తున్నాను. ax2 ఈజ్ ఈక్వల్ అంటే ఇందులో ax2 ఇటు ఉంచి ఈసారి ax1 అటు తీసుకెళ్తున్నానండి. సో మైనస్ బి మైనస్ ax1, అందులోంచి మైనస్ కామన్ తీస్తే ax1 ప్లస్ బి. ఈ రెండింటిని కూడా ఈక్వేషన్ 4 అనుకుంటున్నాను. నెక్స్ట్ నేనేం కన్సిడర్ చేస్తున్నానంటే ఏమన్నాడు సమ్లో ఫైండ్ ద వాల్యూ ఆఫ్, ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఎందులో ఇన్ ఏబీసీ టర్మ్స్లో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ముందు దీన్ని కన్సిడర్ చేస్తున్నాను. సో ax1 ప్లస్ బి హోల్ పవర్ మైనస్ 2 ప్లస్ ax2 ప్లస్ బి హోల్ పవర్ మైనస్ 2. ఇది ఏమవుతుందంటే హోల్ పవర్ మైనస్ 2 ఇక్కడ 1 బై ax1 ప్లస్ బి హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. అలాగే హోల్ పవర్ మైనస్ 2ని ప్లస్ 1 బై ax2 ప్లస్ బి హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ ఏంటంటే మనకి ax1 ప్లస్ బి అంటే ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం కదండి. ఈ రెండు టర్మ్స్ని ఈక్వేషన్ 4 అనుకుంటున్నాను. ax1 అంటే మైనస్ ax2 ప్లస్ బి. సో స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్ చేస్తే ax2 ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏమవుతుంది? ax1 హోల్ స్క్వేర్ అవుతుంది. అలాగే దీన్ని ax1 ప్లస్ బి హోల్ స్క్వేర్ చేస్తే మైనస్ స్క్వేర్ అంటే ప్లస్ అయిపోయి ఇదేమవుతుంది? ax2 హోల్ స్క్వేర్. అదే సబ్స్టిట్యూట్ చేస్తున్నాను చూడండి. ax1 ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏమో ax2 హోల్ స్క్వేర్, ax2 ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏమో ax1 హోల్ స్క్వేర్. సో నెక్స్ట్ ఇది తీసుకుంటున్నానండి, అంటే దీన్ని ఇటు రాస్తాను చూడండి. 1 బై ax2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 బై x1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? a స్క్వేర్ x2 స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ x1 స్క్వేర్. సో 1 బై a స్క్వేర్ కామన్ తీస్తే 1 బై x2 స్క్వేర్ ప్లస్ 1 బై x1 స్క్వేర్. ఎల్సిఎం కడితే x1 స్క్వేర్ x2 స్క్వేర్, x2 స్క్వేర్ కామన్ తీస్తే క్యాన్సిల్ అయితే x1 స్క్వేర్ ప్లస్ x1 స్క్వేర్ క్యాన్సిల్ అయితే x2 స్క్వేర్. ఎల్సిఎం కట్టానండి, నేనేం చేయలేదు ఇక్కడ. నెక్స్ట్ ఏం చేశానంటే ఇంకో ఫార్ములా ఉంది చూడండి. a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab. సో a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab లాగా రాశాను. నెక్స్ట్ 1 బై a స్క్వేర్ కామన్ తీస్తే x1 ప్లస్ x2 హోల్ స్క్వేర్ మైనస్ 2x1 x2 బై ఇక్కడ x1 స్క్వేర్ x2 స్క్వేర్ ఏం రాశానంటే x1 x2 హోల్ స్క్వేర్ రాశాను. నెక్స్ట్ 1 బై a స్క్వేర్ కామన్ తీసి మనం ముందు చేసాం కాబట్టి సమ్ ఆఫ్ ద రూట్స్ x1 x2 ఏమో మైనస్ బి బై ఏ, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ x1 x2 ఏమో సి బై ఏ. సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే x1 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ x1 x2 ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. సో అవి సబ్స్టిట్యూట్ చేశానండి. సమ్ ఆఫ్ ద రూట్స్ మైనస్ బి బై ఏ కాబట్టి x1 x2 బదులు ఏం రాశానంటే x1 ప్లస్ x2 హోల్ స్క్వేర్. నెక్స్ట్ మైనస్ 2 ఇంటూ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్ c1 c2కి ఏం రాశానంటే సి బై ఏ హోల్ డివైడెడ్ బై x1 x2 అంటే సి బై ఏ కదా ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్, దానికి స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ రాశాను. నెక్స్ట్ మైనస్కి స్క్వేర్ ఉంటే ప్లస్ కాబట్టి బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ 2c బై ఏ హోల్ డివైడెడ్ బై సి బై ఏ హోల్ స్క్వేర్ని సి స్క్వేర్ బై ఏ స్క్వేర్ కింద రాశాను. ఇక్కడ యాజ్ యూజువల్ అండి, ఇది మర్చిపోకండి 1 బై ఏ స్క్వేర్ రాసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ 1 బై ఏ స్క్వేర్ ఇంటూ
ఇక్కడ ఎల్సిఎం కట్టానండి. ఎల్సిఎం కట్టిన తర్వాత ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఇది వచ్చింది. మళ్ళీ ఇదేంటి అంటే బీ స్క్వేర్ మైనస్ 2ac/a²c² రాశానండి డినామినేటర్లో. ఓకేనా. ఆడేమిచ్చాడు, ax1 + b హోల్ పవర్ -2 ప్లస్ ax2 + b హోల్ పవర్ -2. ax1 + b హోల్ పవర్ -2 ax2 + b హోల్ పవర్ -2ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏబీసీలో రాయమన్నాడండి. మనకు సమ్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏబీసీలో వచ్చేసింది. హెన్స్ ప్రూవ్డ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.